వర్రా రవీందర్ రెడ్డి భార్య తాజాగా మీడియా ముందుకు వచ్చారు. చెప్పినట్టు వినకపోతే ఎన్కౌంటర్ చేస్తామని తన భర్త వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు బెదిరించారని వర్రా కళ్యాణి చెప్పారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నుంచి తన భర్తకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రవీంద్రారెడ్డిని ఈ నెల 12వ తేదీన మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారని చెప్పారు. రవీంద్రారెడ్డిని ఈ నెల 11వ తేదీన అరెస్ట్ చేసినట్టు స్వయాన డీఐజీ అబద్ధం చెప్పారన్నారు. తన భర్తను 8వ తేదీన ఏపీ 04BK0455 నెంబర్ కారులో వస్తుండగా కర్నూలు జిల్లాలో పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర పోలీసులు చట్టవిరుద్ధంగా అదుపులోకి తీసుకున్నారని, అయితే డీఐజీ 11వ తేదీన అదుపులో తీసుకున్నట్టుగా ఎందుకు బుకాయించారని ప్రశ్నించారు. 3.5 రోజుల పాటు తన భర్తను వివిధ ప్రాంతాలకు తిప్పుతూ చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించారు. పోలీసుల దెబ్బలకు తన భర్త చనిపోతాడేమో అని భయపడినట్టు ఆయనతో పాటు ఉన్న 2 వ్యక్తులు చెప్పారని చెప్పారు. చేయని తప్పును ఒప్పుకోమని పోలీసులు దారుణంగా గాయపరచడంతో పాటు ఎన్కౌంటర్ చేస్తామని కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు బనాయిస్తామని హెచ్చరించినట్టుగా తన భర్త చెప్పారన్నారు. తన భర్తకు పోలీసుల వలన కలిగిన గాయాలను తాను స్వయంగా చూసినట్టు చెప్పారు. పోలీసులు చిత్రహింసలకు గురి చేశారని, తప్పుడు వాంగ్మూలం తీసుకున్నాను, తన భర్త మ్యాజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. పోలీసులకు తన భర్త మీద ఎలాంటి కక్ష లేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత ఆదేశాల మేరకు వాళ్ళు అలా వ్యవహరించారని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోని మీడియాకి అందించారు. ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా సోషల్ మీడియాలో తన భర్త పేరుతో 18 ఫేక్ అకౌంట్లు ఉన్నట్టు చెప్పారు. తన భర్త ఏ తప్పు చేయలేదన్నారు. ఆయనకి ఏమైనా జరిగితే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పారు. తమకు న్యాయస్థానం మీద నమ్మకం ఉందని చెప్పారు.